ఎయిత్ క్లాస్‌లో నాకొక ఫ్రెండ్ ఉండేది. 10థ్ క్లాస్ వరకు మా ఫ్రెండ్‌షిప్ బావుండేది. తర్వాత ఇంటర్‌లో కాలేజీలు వేరు, గ్రూప్స్ వేరు. అంతే ఇంక మేము దూరమయ్యాం. ఈరోజు తను నాకు బాగా గుర్తుకొస్తుంది. తన పేరు రేణుక. భద్రాచలం గర్ల్స్ హై స్కూల్‌లో ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఇప్పుడు తనెక్కడుందో ఇప్పుడు ఈ విషయం మీకెందుకు చెప్తున్నానంటే తను క్రిస్టియన్. సారీ ముందుగా చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నా. అందరికీ హ్యాపీ క్రిస్మస్. సరే ఈరోజు తను నాకెందుకు గుర్తుకొస్తుందంటే మన పండగలో నాగుల చవితికి చేసే ప్రసాదం అంటే తనకు చాలా ఇష్టం. నేను ఆ ప్రసాదాన్ని తనకు తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని. క్రిస్మస్ రోజు తనతో పాటు చర్చికెళ్ళేదాన్ని. అలాగే వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లేది. అప్పుడు నాకు కేకు, బిర్యానీ పెట్టేది. నా దేవుడు గొప్పనా లేక నీ దేవుడు గొప్పనా అనే మాటలే వచ్చేవి కావు. నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది అంతే. అదే స్నేహం అంటే ఎవరి పండుగలు వాళ్ళు మంచిగా చేసుకోవాలి. ఇలాంటి స్నేహాలు గట్టిగా ఉండాలి. ఏం చేస్తాం తను ఎక్కడుందో తెలియదు. కానీ ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ లేదు, ఒక ముస్లిం ఫ్రెండ్ లేదు. అందుకే నా బాధ. ఇలా రెండు మతాల ఫ్రెండ్స్ గనక మనకు ఉంటే సంవత్సరంలో వచ్చే ప్రతి పండగ మందే అయినా పర్వాలేదు. మనకు యూట్యూబ్ ఉంది కదా. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా ఉంటే నేను మీకు ఫ్రెండ్ అంటే సరిపోదు, ఈవినింగ్ బిర్యానీ కేక్ కూడా పంపండి. అలాగే రంజాన్ రోజు కూడా.